కనీసంగా రైతుకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్టు ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. రైతుకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే రైతుకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీ కాడ ఒక ఆస్తులు అడుగుతలేరు, అంతస్తు అడుగుతలేరు, డబ్బు అడుగుతలేరు. రైతు కేవలం ఒక లైక్ మాత్రమే అడుగుతుండు. ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో 10 మందికి చెప్పండి చేయాలి. ఇతనంటే నేను ఒక్కనే కాదు, దేశంలో ఎంతో మంది ఉన్నారు రైతులు. నేను ఒక్కనే అని చెప్తలేను. అందరికి గిట రైతుకు ఏదైనా మంచి చేయాలి, పేదవాడికి పేదోళ్లకు అని అనుకుంటే మటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది మాత్రం ఖచ్చితంగా చేయవలసిన విషయం. ఇది మీరు సపోర్ట్ చేస్తేనే కదా రైతు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తారు. మీరు చేయకపోతే మటుగా అక్కడనే ఉంటారు రైతు. ఇంకా ఏదైనా మంచి మంచి పంటలు పండియాలన్నా అవకాశం ఉండదు. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. నమస్తే రైతన్నలకు అందరికీ. ఇదిగో ఇవాళ 10 రోజుల సంది అక్కడి నుంచి 4 ఎకరాలు పెట్టిది. అక్కడి నుంచి నీళ్ళ తడి వేసుకుంటూ వస్తే రెండో తడి. ఇది రెండో తడి ఇంతవరకు కాలేదు. ఇంకో ఎకరం ఉన్నది ఇక్కడ. ఏ రైతు గిట్ట ఇట్లాంటి కష్టం రావద్దు. కంపల్సరీ నేను చెప్తున్నా కదా, ఏ రైతుకు గిట్ట ఇట్లాంటి కష్టం రావద్దు. ఎందుకంటే వర్షం ముసురు చినుకులు పడుతుంటే మలుస్తాయేమో, వర్షం వస్తుంది ఆర్ద్ర కార్తీలు అని గింజలు పెట్టేస్తే అన్నాలు ఇంత మటుకు ఆ రోజు పోయిన వర్షం చినుకులు పడితే అందులో మొలుస్తాయిలే అని గింజలు పెడితే ఈ రోజు దాకా, ఆ రోజు పోయిన వర్షం ఈ రోజు దాకా వర్షం లేదు. వర్షం లేకుండా కల్లా 2 రోజులు చూసినా మొలుస్తాయిలే అనుకున్నా, కొన్ని వెళ్తాయిలే అనుకున్నా, కానీ అసలే వెళ్ళలేదు. ఒక్క గింజ గిట్ట వెళ్ళలే అన్న. మొత్తానికి మొత్తం లోపల కొన్ని ఏమో మురిగిపోయినాయి, కొన్ని ఏమో యాన్నో ఒకటి 10 ఉన్నది బయటికి వెళ్ళింది, 10 లేనిదేమో మురిగిపోయింది. మురిగిపోతారు కల్లా ఇక సరే ఇక నీళ్ళ తడి అని వేసుకోద్దాం, ఇక వర్షం వస్తట్లేదని ఏం చేసిన అంటే స్ప్రింకర్లు వేసిన. ఫస్ట్ ఒక తడి అక్కడి నుంచి వేసుకొచ్చిన. అప్పుడు ఆ వీడియో పెట్టినా మీకు. ఫస్ట్ తడి అక్కడి నుంచి వేసుకొచ్చి 2 ఎకరాల వరకు అయిపోయింది. తర్వాత 4 రోజులు అయింది. 4 రోజుల తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వేసుకొని వచ్చిన. ఇవాళ 3 రోజులు దీనికి. ఇక ఇవాళ నుంచి మళ్ళీ ఇక్కడ వేయాలి. ఈ ఎకరానికి వేస్తే ఇది మొలుస్తుందా లేదా, గింజ అయితే ఒక్కటి అవుపించలేదు. ఇది మొలుస్తుందా లేదా చూద్దాం. అటెళ్ళి చూపిస్తా. నేను నీళ్ళ తడి వేసింది మొలిచినాయా మొలవా లేదా చూపిస్తా మీకు. ఇవన్నా మొలుస్తూనే ఉన్నాయి. ఎక్కడనో ఒకటి ఎన్నో ఒకటి మొలుస్తున్నాయి. మొలిచిన కాడ మొలిచినాయి, మురిగిపోయినాయి. చూద్దాం ఇక్కడ కిలగిచ్చి. ఓ గింజ లోపట్నే ఆకు ముడుచుకుంది, లోపట్నే వెళ్ళి. ఏ రైతులకు గిట్ట ఇంత కష్టం రావద్దన్న. ఎప్పుడన్నా కానీ మీరు రైతన్నలకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వర్షం పడ్డప్పుడే పెట్టుకోవాలి. వర్షం పడేది అస్సలు పెట్టుకోకూడదన్న. మొలవలే, అది పోయింది. ఇగో చిన్నగా మొలుస్తున్నాయి. ఇగో మంచిగా ఉన్నాయేమో వెళ్ళాయి, లోపల మురిగిపోయినాయి. ఇగో ఈడ మొలిచింది కదా, ఇగో ఈ నుంచి ఇందాక లేనే లేదు. ఇక్కడ కింద ఉందా లేదా చూద్దాం. మలిచిన కాడ మలిచినాయి అన్న, మొలవని కాడ మొలవలేదు. ఇదిగో గింజ మొత్తం మురిగిపోయింది చూడండి. అంతా మురిగిపోయింది గింజ.
మలిచిన కాడ మలిచినాయి, మొలవని కాడ మొలవలే అంతా. ఇంకో మంచిగా ఉన్న గింజలు పైన వట్టిగా ఉన్న గింజలు ఏమో వెళ్ళినాయి, వట్టిగా లేని వెళ్ళలే. ఈ సంవత్సరం పత్తిల గిట వేస్ట్ ఫ్రెండ్స్. ఈ సంవత్సరం ఎవడో ముదిరి పంట వేసిన వానికి పండుద్ది. నెల రోజులు అన్న వర్షం పోయి మురుగశిల కార్తీలో పడ్డది. మురుగశిల కార్తీలో పోయిన వర్షం ఇంతవరకు వర్షం రాలేదు. ఇక ఇంత ఉంటుంది రైతుల కష్టాలు. చూస్తానికేమో అయ్యో వాడు బాగానే సంపాదిస్తుండు కదా కష్టం చేసి వ్యవసాయం చేసి అని అనిపిస్తుంది దళాలుల గాళ్ళకు. అంటే మన కాడ కొని వేరే మారు బేరం చేస్తున్నారు వాళ్ళకు. మనకేమో ఇక్కడ ఉన్న కష్టాలు, బండ్ల పెట్రోల్ ఏమైంది, ట్రాక్టర్ డీజిల్ ఏమైంది, దున్నకానికి ఏమైంది, కూలీలకు ఎంత అయింది, సంవత్సరం మొత్తానికి వాని ఖర్చులు ఏంటిది, ఇవన్నీ లెక్కేసుకుంటే సంవత్సరానికి వచ్చేసి 1,50,000 రూపాయలు ఖర్చే వస్తుంది. అందులో మిగిలేదు పాలేదు. మన కాడ 5,000 క్వింటాలు ఉంటే 3,000కి ఇస్తావు క్వింటాలు అడుగుతారు. 10,000 క్వింటాలు ఉంటే 8,000కి 7,000కి ఇస్తావు అని అడుగుతారు. ఇది ఎక్కడ న్యాయం మొత్తానికి? ఈ దళారుల వ్యవస్థ అనేది తగ్గాలి. తగ్గితే కానీ రైతులు అనేది ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకుని అన్నారు, రైతే రాజు అని వెనకట అన్నారు. రైతు లేనిది ప్రపంచమే లేదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. సిటీలలో బ్రతికేటోళ్ళు గిట రైతు లేనిది ప్రపంచమే లేదు. ఎంతసేపు రైతు పండించి పంపిస్తేనే సిటీలో ఉన్నోళ్ళు తినగలుగుతారు. ఇదిగోనా ఆ రోజు వాళ్ళు కూడా చేసింది వీడియో పెట్టినా కదా, మొలకలు చల్లింది. తూకం అయితే మంచిగా పట్టింది, సూపర్గా పట్టింది. 50% ఇక వర్షం లేదని ఆగుతున్నా. వర్షం వస్తే మట్టుగా దున్నకం మొదలు పెట్టాలి పొలం. చూడండి అన్న, తూకం అయితే సూపర్గా పట్టింది. ఇక్కడ నుంచి చూపిస్తా, ఇక్కడ నుంచి సరిగా అవుపిస్తలేదు. ఏదో డబ్బా ఫోన్ తోటి వీడియో తీస్తున్నా. ఏదో పేద కుటుంబం పెద్ద పెద్ద ఫోన్లు కొని కెమెరాలు కొని తీయాలంటే మన నుంచి కాదు. ఏదో లో తక్కువ బడ్జెట్లో 10,000 5,000 తీసుకున్నా. అది గిట్ట మావోడు ఇప్పించిండు, మా బామ్మర్ది. ఇంకో ఆ రోజు చేసిన తూకం సూపర్గా మలిచింది. తూకం ఇంత తరుగు లేకుండా మలిచింది. ఇక్కడ నుంచి మబ్బు వస్తుంది, ఎండ కొడుతుంది. అక్కడికి పోయి ఆ తూకం కూడా చూపిస్తా. ఇదంతా మిర్చి దుక్కి వర్షం వస్తే బావిలో నీళ్లు ఊడతాయి కదా వేద్దామని ఉంచిన. ఈ వర్షం వస్తట్లేదు, మనం వేస్తట్లేదు. గింజలు తెచ్చి నర్సరీలో గిట్ట ఇచ్చొచ్చిన, మొక్కలు రెడీ అవుతుంది. కానీ వర్షం వస్తట్లేదు. ఈ 4 ఎకరాలు పెట్టినా పెట్టుబడి మొత్తం మీదనే పడతాయి 5-6 లక్షలు. ఆపేద్దామా అని ప్లానింగ్లో ఉన్నా. అట్లని ఆపేస్తే గిట్ట కౌలు అతనికి కౌలు కట్టకుండా తప్పదు. కంపల్సరీ కౌలు కట్టాల్సిందే మనం. 1,50,000 కౌలు దీనికి మొత్తానికి. 20 ఎకరాలు 18 ఎకరాలు 20 ఎకరాలు బిట్టు ఉంటుంది ఇది. చూద్దాం ఫ్రెండ్స్ ఆ నారకాడికి పోయి. ఇదిగో ఫ్రెండ్స్ ఇదొకటి, అక్కడ ఒక బ్యాగు ఇక్కడ ఒక బ్యాగ్, 2 బ్యాగులు పోసినా కదా. ఈ 2 బ్యాగులు సూపర్గా వచ్చింది. 50% వర్షం వస్తే దుందాం పొలం అని అనుకుంటున్నా. కానీ ఇంకా రాలేదు వర్షం. నెల 15 రోజులు అయింది. మురుగశిల కార్తీలో పోయింది, ఇంతవరకు రాలే. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ రోజులలో ఈ 3 సంవత్సరాల నుంచి కాలమే అయితలేదు అన్నలు. రైతు ఎవరన్నా కానీ 10 ఎకరాలు ఉన్న కాడ 5 ఎకరాలు వేసుకోరి, 5 ఎకరాలు ఉన్న కాడ 2 ఎకరాలు వేసుకోరి. కానీ మరీ బారిన నాలాగా ఆశపడి మరింత చేను పట్టుకొని మరింత కౌలు పట్టుకొని కౌలుదారులా ఇడిచిపెట్టరు. మరింత కౌలు పట్టుకొని అంత చేసుకున్న వేస్ట్. ఎందుకంటే కాలాలు సరిగా లేవు. కాలాలు సరిగా లేకుండా అరకల్లా మనం పండిస్తేనే సిటీలలో బ్రతుకుతోళ్లకు తిండి అనేది వెళ్తుంది. ఒకవేళ మన లెక్క మనమే అందరం ఒక గ్రూపు లెక్క కూడి మనమే వ్యవసాయం బంద్ చేస్తే ప్రపంచమే బంద్ అయిపోతుంది మొత్తానికి. ఇది మాత్రం గుర్తు ఉంచుకోవాల్సిన విషయం ఇది ఖచ్చితంగా. మనం ఒక సంవత్సరం మన అవసరానికి వాడుకొని మన అవసరానికి మనకు పట్టేంత తిండి తయారు చేసుకుంటే మనం ఇంట్లో పెట్టుకొని వ్యవసాయం మొత్తానికి బంద్ చేస్తే ప్రపంచమే ఉండదు. రైతు లేనిది ప్రపంచమే ఉండదు. రైతే రాజని అనకట అన్నారు.
రైతు లేనిది నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తేంది, రైతు మంచిగా లేనిది ఎన్ని ఆస్తులు సంపాదిస్తేంది, ఎంత బంగ్లాలు కడితేంది, అపార్ట్మెంట్లు కడితేంది, ఏం చక్కదనం. రైతు ఉంటేనే కదా, రైతు తిండి తయారు చేసి పంపిస్తేనే కదా మీకు వచ్చేది అక్కడ. ఇది మాత్రం గుర్తు ఉంచుకోవాల్సిన విషయం. దయచేసి రైతుని మాత్రం కొద్దిగా పంట పండించి అమ్మేటప్పుడు గిట్టుబాటు ధరకు అమ్మవలసిందిగా కోరుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్.